ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారి బాబు, రేపు నా చెల్లికి కళ్ళొస్తాయంటే మీరు ఆనందంతో ఉంటారనుకుంటే మీరేంటి బాబు ఇలా? తనకి కళ్ళొచ్చాక తనకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదురా. నేను తనకి ప్రపోజ్ చేసి తనలో కూడా నా మీద ప్రేముందని తనకి చాలాసార్లు చెప్పాను. అలాంటిది ఇప్పుడు మొన్న సహస్ర విషయంలో తను ఎలా అర్థం చేసుకుంటుందో తెలీదు. తన ముందు ఎలా నిలబడాలో అర్థం కావట్లేదు. బాబు, ప్రతి కథలోనూ నాయకుడు ప్రతినాయకుడు ఉంటారు. కానీ మీ కథలో నాయకుడు మీరు. ప్రతినాయకుడు ఎవరో తెలుసా బాబు? ఆ దేవుడు. లేకపోతే ఇన్ని సమస్యలు, ఇన్ని కన్నీళ్ళు, ఇన్ని మలుపులు ఏ కథలోనూ ఇలా ఉండవు బాబు. పండు, అమ్మా. వెళ్ళి లక్ష్మిని కావ్యాన్ని కూడా పిలుచుకురా. అలాగే అమ్మా. లక్ష్మమ్మ, భోజనానికి వెళ్దాం రామ్మా. అదేంటమ్మా అలా కిందకొచ్చినావేంటి? అక్క, తను చాలా స్మార్ట్. ఇంట్లోకి రాగానే తన స్థాయి ఏంటో, తన స్థానం ఏంటో తెలుసుకుంది. కావేరి, లేమ్మా, లే. నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు. రా కావేరి. కూర్చో ఇక్కడ. అత్తయ్య, మీరు తన స్థాయి గురించి మాట్లాడారు కదా, తనది కూడా మన స్థాయి. అంటే మనిషి అనే స్థాయి. అమ్మా, మీరు మరోలా అనుకోకండి. కావేరికి తక్కువ ఆస్తి ఏం లేదు. అంత ఆస్తిపరురాలి స్థాయి ఏంటో మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదనుకుంటా. ఏంటో ఈ ఇంట్లోకి ఆ లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి
మన స్థాయిలో క్యారెక్టర్లు అన్నీ మరిచిపోయి బ్రతుకుతున్నావు. ఎందుకు నువ్వు మళ్ళీ అన్నీ గుర్తు చేస్తావు? అబ్బో పిన్ని, ఇప్పుడు ఎందుకు అవన్నీ? విహారీ, నువ్వు కూడా కూర్చోండి. రే విహారీ, రేపు నువ్వు సహస్ర హాస్పిటల్కి వెళ్ళాలరా. హాస్పిటల్కా? ఎందుకు అత్తయ్య? చిన్న చెకప్ ఉందిరా. ఏంట చెకప్? చెప్తే గాని వెళ్ళవా? అసలు దేనికోసం చెప్తే నేను ఎందుకు వెళ్ళను అత్తయ్య? అది మీ ఇద్దరికీ రేపు పుట్టబోయే బిడ్డలు హెల్దీగా పుట్టాలని చెకప్కి. ఏంటత్తయ్య మీరు అంటుంది? దాంట్లో తప్పే ఉందిరా. ఈ రోజుల్లో ఇలాంటి టెస్ట్లన్నీ కామనే. మీరిద్దరూ వెళ్లాల్సిందే. బావా, అమ్మ చెప్తుంది మన మంచి కోసమే కదా. అసలు ఇలాంటి టెస్ట్లు పెళ్ళవ్వగానే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటున్నారక్క. నాకంతగా తెలీదు. నాకు తెలిసిన డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా టెస్ట్లన్నీ చేయించాలి అని చెప్పింది. అందుకే ఆమె దగ్గరే రేపు నీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఏంటిదినా, ఇంటి వారసుడి కోసం అందరం ఎంతలా ఎదురు చూస్తున్నావు? అంతే వదినా. విహారీ, అదేంటో అత్తే చెప్పింది వినరా. ఈ పరిస్థితిలో లక్ష్మిని ముందు పెట్టుకొని ఇలాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ తప్పట్లేదు. లక్ష్మి ఎంత బాధపడుతుందో ఏంటో. నాకు వేరే పనుంది అత్తయ్య.